హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే పద్మాక్షి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా. సో నెక్స్ట్ అయితే మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ వరంగల్. సో ఇక్కడ అమ్మవారు అయితే చాలా పెద్దగా, చాలా అంటే చాలా బాగున్నారు. ఇక్కడ బొట్టు కూడా చంద్రాకారంలో పెడుతున్నారు పంతులు గారు వాళ్ళు. అండ్ అమ్మవారికి కూడా అలాగే ఉంది. అండ్ మేము వచ్చేసి నెక్స్ట్ 1000 స్తంభాల గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే శివాలయం ఉంటుంది లోపల. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఇక్కడ అయితే 2 పార్ట్స్గా ఉంది. లోపల ఒక దాంట్లో అయితే మామూలుగా పిల్లర్స్ అన్నీ ఉన్నాయి, మధ్యలో నందీశ్వరుడు ఉన్నారు. అండ్ ఇదే ఫస్ట్ పార్ట్ ఎంట్రన్స్ నుండి వచ్చేటప్పుడు. ఇక్కడైతే శివుడి గుడి కూడా ఉంది మనకి లోపల. ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ దీన్ని అయితే కొంచెం కొంచెం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. ఎందుకంటే మనకి యుద్ధాలు జరిగినప్పుడైతే అవి కూలిపోయాయంట. సో అందుకే. అండ్ సో ఇక్కడైతే మధ్యలో నందీశ్వరుడు ఉంటారు. నందీశ్వరుడి ఫ్రంట్ సైడ్ శివాలయం అది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, నందీశ్వరుడికి బ్యాక్ సైడ్. అండ్ మేమైతే ఇక్కడి నుంచి వరంగల్ ఫోర్ట్కి అయితే బయలుదేరాము. ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ వచ్చింది. అండ్ నాకు ఈ వరంగల్లో బాగా నచ్చింది ఏంటంటే ఫుల్గా పెయింటింగ్స్ ఉన్నాయి. గ్రంథాలయాలకు కానీ, రోడ్డు సైడ్ వాల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫోర్ట్ యొక్క కాంపౌండ్ వాల్. మేమైతే దీన్ని చూసి ఫోర్ట్ అని చెప్పి భ్రమపడ్డాం. అండ్ ఇక్కడి నుంచి అయితే రివర్స్ వెళ్ళి మళ్ళీ ఫోర్ట్కి అయితే బయలుదేరిపోయాం మేము. చూసారు కదా, అక్కడ కనబడుతుంది ద్వారం. ఇలా 4 సైడ్స్ అయితే ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు. అండ్ మేమైతే ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక టైమింగ్స్ వచ్చేసి 6 వరకే అంట ఈవినింగ్. ఇక్కడ చూడాలి అంటే మొత్తం తిరిగి 1 అవర్ పడుతుంది. చాలా బాగుంది. అండ్ ఇది కోట ఏదైతే ఉందో కూలిపోయింది. ఎక్కడవో అక్కడే ఉంచేశారు. అండ్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిమూవ్ చేయలేదు. ఇది ఇప్పుడే ఎంత బాగుందంటే ఉన్నప్పుడు ఎంత బాగుండేదో అసలు. అండ్ ఒక్కొక్క శిల్పి చెక్కింది అయితే రాతి మీద చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ సన్ రేస్ పడుతుంటే చూడండి అసలు ఎంత బాగుందో. నేను పిక్చర్ కూడా తీసాను మీకు చూపిద్దామని. అండ్ లాస్ట్లో అయితే మేము ఒక సాంగ్కి డ్యాన్స్ కూడా వేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. మెల్లగా కరగని 2 మనసుల దూరం, చల్లగా తెరవని